సాక్షాత్తు శివయ్య నిల్చున్నట్టుగా అనిపిస్తుంది కదా! పొడాటు విగ్రహం. నీటి మధ్యలోనే ఎంత అందంగా ఉందంటే మాటల్లోనే వర్ణించలేము. అయితే లాంగ్ వీడియో పెట్టానని చూడండి. నిజంగా ప్రకృతికి దగ్గరలోనే ఈ శివాలయం విగ్రహం ఉంది. అయితే లాంగ్ వీడియోలు బోల్డ్ అని పెట్టాను. చూడొచ్చు కదా చిన్నగా. చిన్నగా లైక్ చేయొచ్చు. అయితే ఈ మోక్ష ద్వారం ఎవ్వరు కూడా వెళ్ళలేదు. అందరూ చీకట్లోనే ఎవరు వెళ్తారా అని చిన్న విండో లాగా ఉంది అనుకొని, అయినా మళ్ళీ కష్టపడుకొని వెళ్ళేప్పటికీ లోన్ మీద అంత స్తంభమే కనిపించింది. స్తంభం నుంచి కిందకు అలా చూస్తూనే వస్తుంటే ఆంజనేయ స్వామిది పెట్టున్నారు. చూస్తే ఆనందం అనిపించింది. ఇంకొక విషయం ఏంటి, మనలో మన మాట ఎవరు వెళ్ళలేదు కాబట్టి అదొక చిన్న ఆనందం మనసుకు దొరికింది. అయితే ఆ మోక్షద్వారంలోనే అంత ఆనందం అనిపించింది. అయితే ఈ శివాలయం ఇవన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నారా? చెప్పేస్తాను. ఎక్కడో కదండి, మన బిలాయి దుర్గులోనే ఉంది. అయితే చాలా బాగున్నాయి. కాటుశ్యామ్ దేవాలయం, గాయత్రి దేవాలయం, ఎన్నో దేవాలయం ఉన్నాయి. అయితే పెద్ద ఖర్చు అవ్వలేదు. ఎందుకంటే 2 ఆటోలు బుక్ చేసుకుని చాలా మంది కలిసి ఫ్రెండ్స్ వెళ్ళాము. అందుకోసమే ఖర్చు అవ్వలేదు. బయట తినే ఫుడ్ అలవాట్లేదు కాబట్టి అస్సలు ఖర్చు అనిపించలేదు. వెళ్ళాం చక్కగా. ఆ రోజు దేవాలయం దర్శనం ఎంత బాగా జరిగాయంటే చెప్పవసరం లేదు. ఏదో ఒక రోజు మీరు కూడా ఏకాదశి రోజు దేవాలయాలకు వెళ్తే బాగా అనిపిస్తుంది కదా. అందుకే ఆ రోజు మాకు చాలా సంతోషం అనిపించింది. చిన్నగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.